కామారెడ్డి జిల్లా గాంధారి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్పై కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో కానిస్టేబుల్ రవికుమార్ మృతి చెందారు. మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్పై కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో కానిస్టేబుల్ రవికుమార్ మృతి చెందారు. మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేపట్టారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి. హాయ్ వెంకటేష్, ప్రస్తుతం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో దారుణమైన సంఘటన సూచిస్తుంది. అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి ఒక వాహనం మృత్యు శకడంగా దూసుకొచ్చిన సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే మందుబాబులు పీకల్లాగా సాగి మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ తో కారును పోలీసులు పైకి ఎక్కించారు. ఈ ఎక్కించిన క్రమంలో కానిస్టేబుల్ తో ప్రాణాలు పలుకున్నాడు. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు చెప్పిన వివరం ప్రకారం కానిస్టేబుల్ రవికుమార్ అదేవిధంగా సుభాష్ బుధవారం అర్ధరాత్రి గాంధారిలోని హనుమాన్ టిఫిన్ సెంటర్ ఎదుట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అదే సమయంలో అతి వేగంగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సుభాష్ గాయాలతో బయటపడినట్టు మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా గాంధారికి సంబంధించిన మెడికల్ ప్రాక్టీషనర్ కుమారుడుగా కారు నడుపుతున్నట్టు మనకు సమాచారం. పోలీసు అధికారులు సంఘటన స్థానం చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులపైకి దూసుకెళ్లిన సంఘటనతో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు పంచనామా చేసి వారిపై కేసు నమోదు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వెంకటేష్, అయితే ధనంజయ్, యాక్సిడెంట్ చేసిన అతని వివరాలు క్లియర్ గా చెప్పండి. ఆ పోలీసులు అతను ఎవరు ఏంటి అనేది. ప్రధానంగా మెడికల్ సంబంధించిన మెడికల్ ఓకే, రైట్. థ్యాంక్ యూ ధనంజయ్.